హలో అందరికి వెల్కమ్ టు అమ్ము ఫ్యామిలీ బ్లాగ్స్। ఈ రోజు ఆదివారం ఇప్పుడైతే మటన్ తెచ్చినాము, మటన్ అలాగే కిలో చికెన్ తెచ్చినాము, అలాగే పట్నం పుండుకూర తీసుకున్నా చికెన్ చేయడానికి। అలాగే ఇక్కడ ఫ్రెష్గా కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయలు అన్నీ రెడీగా ఉన్నాయి। ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చి పెట్టినారు। ఇదైతే చికెన్ అన్నమాట, గ్రీన్ చికెన్ చేస్తున్నా పుండుకూర పెట్టి। గ్రీన్ చికెన్ అలాగే చికెన్ ఫ్రై కూడా మా పిల్లలకి ఇట్లా రెండు కాంబినేషన్ ఉంటే అద్దరికొచ్చి, ఇంకా అన్నం అయితే ఉంది, అన్నం చేసేసినాను। ఇంకా దీంట్లోకి అయితే చపాతి మాత్రమే చేస్తున్నా। అలాగే ఇక్కడైతే కిలో చికెన్ తీసుకున్నాం, ఒక హాఫ్ కిలో ఫ్రై చేస్తాను, గ్రేవీ కానీ ఏదో ఒకటి। ఇంకా గ్రీన్ చికెన్ అయితే ఒక హాఫ్ కిలో, మొత్తం దీంట్లోనే వేసేసిన, ఎందుకంటే ఒకటేసారి కడిగేయచ్చు అనేసి। ఇంక ఇక్కడైతే మటన్ కూడా ఉంది, ఫ్రెష్ మటన్ కూడా తెచ్చినాము। ఇప్పుడైతే ముందుగా ఇవి కట్ చేసి, ఇది మటన్ కట్ చేసే లోపల ఇంకా అల్లం, కొత్తిమీర అవి అయితే కట్ చేసేసా। ఇప్పుడైతే టీ తాగినాను, టీ వేసుకొని ఇంకా చపాతి పిండి కూడా ఉంది ఇక్కడే, చపాతి పిండి కూడా కలపాలి। అల్లం అలాగే కొత్తిమీర, ఎల్లిపాయలు కట్ చేసేసి మటన్ కట్ చేసి తిరువాతకి వేసేసిన తర్వాత చపాతి పిండి కలిపేస్తా। కూరలు అయ్యే లోపల ఇంకా చపాతి పిండి కూడా బాగా నానిపోతుంది। ఇంకా అలాగే అంట్లు ఉన్నాయి, చాలా పని ఉంది, ఈరోజైతే లేట్ అయిపోయింది, టకటక వంట చేయాలి। ఇంకా అల్లం, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసినాను। ఇంకా నేనైతే మటన్ కూడా మటన్ అయితే కట్ చేస్తున్నాను। ఇంకా ఇవైతే ముక్కలు బాగా ఈరోజు అయితే బాగుంది, కండ తెచ్చినారు, కొన్ని ముక్కలు తెచ్చుకున్నారు। ఈరోజు ఫ్రెష్గా ఉండే మటన్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది। ఇంకా మటన్ అలాగే గ్రీన్ చికెన్ కర్రీ ఈరోజు కాంబినేషన్ అదిరిపోతుంది। సండే స్పెషల్ అంటే ఇట్లా ఉంటుంది మా ఇంట్లో। మా బావకైతే గ్రీన్ చికెన్ అయితే చాలా ఇష్టం, అందుకు మా బావ కోసమని ఈరోజు గ్రీన్ చికెన్ అలాగే చపాతి అయితే మా బావకు చాలా ఇష్టము, ఇంకా అందుకు చేస్తున్నా ఈరోజు స్పెషల్ అయితే మా బావ కోసమే ఈరోజు। నేత ఉంది కదా, మా బాగా కట్ చేయడానికి వస్తున్నాయి। ఇప్పుడైతే మటన్ అంతా కట్ చేసిన, ఇంకా కొవ్వు ఒక్కటే ఉంది, ఇది కట్ చేసేసి ఇంకా మటన్ కూడా కడిగేసిన కదా, కడిగేసి ఇంకా నీట్గా తిరువాత కూడా వేసేస్తా। ఈరోజు ఆయిల్ అయితే దండిగానే వేసుకోవాలి, ఎందుకంటే కొవ్వు లేదు, మొత్తం కండనే ఉంది కాబట్టి। ఇట్లున్నప్పుడైతే ఆయిల్ దండి వేసి మటన్ చేసుకున్నాం అంటే టేస్ట్ ఉంటుంది। ఇది కొవ్వు దండిగుండి ఆయిల్ దండిగా వేసినామంటే తినబుద్ధి కాదు। ఇంకా మటన్ అయితే కట్ చేసేసిన, కడిగేస్తాను। ఇంకా ఇప్పుడైతే కూర అయితే కడిగేసి పెట్టేసిన, ఇంకా తిరువాతకి అయితే వేసేస్తున్నాను। చికెన్ ఒకటి, ఇతలైతే మటన్కి, ఇతలైతే చికెన్కి। ఇంకా చికెన్ కూడా ఉప్పు వేసేసి బాగా పసుపు వేసేసి, కొద్దిగా పసుపు వేసేసి కడిగేసి పెట్టేసిన 2-3 సార్లు। ఇంకా చికెన్ అయితే ఇంక ఇవి రెండు అయితే బాగా వేడి కావాలి, అంత లోపల మటన్ కూడా బాగా 2 సార్లు కడిగి ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసేసి బాగా దండిగా ఉల్లిగడ్డలు గ్రేవీ కోసమని రెండిట్లా టక్కటక్క వేసేసినానంటే ఇంకా పని దాంట్లో కడగాలి, ఇంకా క్యారేజ్ కట్టేయాలి, ఇంకా తొందరగా మా బావ కూడా వస్తుంది పనికి, అందుకని
ఆయిల్, రెండు దాంట్లో అయితే ఆయిల్ పోసేసిన. దీంట్లోకి అయితే ఉల్లిగడ్డ తర్వాతకైతే కట్ చేస్తున్నా చికెన్లోకి. ఇంకా దీంట్లోకి అయితే ఆల్రెడీ దీంట్లోనే మటన్లోనే ఉల్లిగడ్డలు వేసేసి కడిగేసి పెట్టేసినాను. ఇంకా అల్లం కొత్తిమీర వల్ల మిక్స్కి వేసేసుకోవాలి. ఇవన్నీ తర్వాతకి వేసేసి మగ్గుతుంటాయి ఒక దిక్కు. అంతలోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్కి వేసేస్తా. చికెన్ అయితే ఉల్లిగడ్డ తర్వాత వేసేసిన. ఇది కూడా ఆయిల్ బాగా వేడైపోయింది. మటన్ వేసిన. అదైతే కొంచెం అలాగే కారం వేసేసిన. ఇదైతే కొంచెం ఉల్లిగడ్డ తర్వాతకి దొరగేయాలి. అలాగే పసుపు కారం వేసేసిన. మళ్ళీ కారం డబ్బా తీసుకుంటాం. అయితే ఇలా ఉప్పు, కొంచెం పసుపు తక్కువైంది, కొద్దిగా పసుపు తింటుగా కడబెట్టి నేను ఇంట్లో తర్వాత. ఇంకా ఇప్పుడైతే చికెన్ ఇదైతే గ్రేవీ గ్రీన్ చికెన్ లెక్క అయితే ఇది పక్క పెట్టేసినాను. దాంట్లో ఉప్పు పసుపు అన్నీ వేసేస్తా. పసుపు, అలాగే కారం, అలాగే ఉప్పు, ఉప్పు అన్నీ వేసేసిన. ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. చికెన్కి ఉప్పు పసుపు కారం పట్టేలాగా. ఇదైతే కలిపేసినాను. ఇంక ఇప్పుడైతే మటన్లో కూడా ఉప్పు కారం అన్నీ వేసేసినా కదా, ఒకసారి అయితే బాగా కలిపేస్తా మటన్కి పట్టేలాగా. అలాగే చికెన్ మటన్ అన్నీ కలిపేసిన. ఇంక ఇవైతే పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా సిమ్లో కొద్దిగా మిడిల్ సైజులో పెట్టేసి మూత వేసేసి ఆయిల్ నీళ్ళు పోయేంత వరకు ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గించేస్తాను. 10 నిమిషాలు అయితే అయిపోయింది. బాగా ఒకసారి అయితే చూసేద్దాము. అలాగే నేను టమాటా కూడా కట్ చేసి పెట్టేసిన. దీంట్లో చిన్న నీళ్ళల్లో పోయినాయి, బాగా నూనె బయటకొచ్చేసింది. అలాగే ఒక టమాటా, అలాగే చికెన్ కూడా తీసుకుంటాం.
చికెన్ కూడా బాగా ఇట్లయితే బాగా మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా 2 దాంట్లో. అలాగే చికెన్ అన్నీ వేసేసిన. ఇదైతే 2 సిమ్లో పెట్టి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సరే టమోటా కారం ఉప్పు వేసేటప్పుడు సిమ్లో పెట్టి స్టవ్ చిన్నగా నిదానంగా కలుపుకోండి, లేకుంటే ముఖానికి చుట్టడం లేదంటే చేతులకు చేరుతుంది. ఇప్పుడైతే ఇది కలిపేసేసినాను. బాగా కలిపేసిన. ఇట్లా వస్తే మటన్ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి వేసేస్తా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే పెట్టేస్తా. ఇంక ఇది చికెన్ కూడా కలిపేస్తాం ఒకసారి. ఇట్లా బాగా మసాలాలు ఏదైనా సరే కర్రీ కానీ కూరగాయ కానీ పట్టేలాగా ఉప్పు కారం బాగా కలుపుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కొన్ని కలపక ఉంటే ఇట్లా ముక్కకు కూడా పట్టుకోదు, టేస్ట్ కూడా ఉండదు అనమాట. ఇంక ఇప్పుడైతే అన్నీ వేసేసిన. కొంచెం కొబ్బరి పొడి వేసేస్తాను 2 దాంట్లో. అలాగే 2 నిమిషాలు అయిపోయింది మటన్లో. దీంట్లో కొబ్బరి పొడి, దీంట్లో కొద్దిగా బాగా అట్లా వస్తే మటన్ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒకసారి అయితే కలిపేసి ఇంకా తగినంత నీళ్ళు పోసేసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. దీంట్లో కూడా కొబ్బరి పొడి వేసేసిన కదా. చికెన్ అయితే ఇలా అయినా తినొచ్చు. కొన్ని నీళ్ళు వేసేస్తా. చిన్నగా ఉంది ముక్క కూడా బాగా మెత్తబడిపోయి ఉంటుంది నూనెలోనే. ఇది కూడా నీళ్ళు పోసేస్తా, తగినన్ని నీళ్ళు పోసేస్తా. చికెన్లో కూడా ఇంకా 2 దాంట్లో అయితే నీళ్ళు పోసేసి మూత పెట్టేసిన. ఇది చికెన్కి అయితే పెట్టేసిన. ఇదైతే ఒకసారి కలిపేస్తే కొంచెం నీళ్ళు పోయాలనో లేదో ముక్క మునిగేలాగా చూసుకొని, ఎందుకంటే ఎముకలు ఉన్నాయి కదా ఉడకాలి, అందుకని. కొన్ని నీళ్ళు పోస్తున్నా చాలా. ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. ఒక 4 విజిల్ అయితే మటన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంతసేపు చిన్న మంట మీద పెట్టి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టి ఒక 4 విజిల్ అయితే మనకి మటన్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. కివతలు అయితే చికెన్ కూడా ఉడుకుతుంది, ఉడుకు పట్టేసింది అనమాట. మటన్ అయితే ఒక విజిల్ వచ్చింది. ఇంకా చికెన్ కూడా చూసేద్దాము. చికెన్ అయితే గ్రేవీగా వచ్చేసింది.
ఒక 2 నిమిషాలు పెట్టేసి చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఒక చపాతీ పిండి అయితే కలుపుతున్నా నేను. ఇక్కడైతే చికెన్ అయిపోయింది. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది కూడా దింపేస్తున్నా. ఇంకా మటన్ కూడా రెడీ అయిపోయింది. మటన్ కూడా దింపేస్తాను. చికెన్ రెడీ. యువతలైతే గ్రీన్ చికెన్కి అయితే పెట్టేస్తున్నా. మటన్ కూడా రెడీ అయిపోయింది. మటన్ నింపేసి అవతల చపాతీ అవతల చికెన్ చేసేస్తా. ఇవతలైతే చపాతీకి, ఇవతలైతే చికెన్. ఒక పాల కూడా వేడైంది. నూనె అయితే పోసేస్తా తగినంత. గ్రీన్ చికెన్ కాబట్టి ఆయిల్ తగ్గిగానే ఉండాలి. ఇంక ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ కూడా తాలింపు వేసేస్తా. నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తా. పుండుకూర వేసేసినాను. అలాగే ఒక దిక్కు పెన్నం వేడవుతుంటుంది, ఒక దిక్కు చికెన్ అవుతుంటుంది. జేజీ లోపల ఉంది. జేజీ నీళ్ళు పోసిన. ఇంక ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడైపోయింది. కొంచెం అయితే ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి. అయితే ఉల్లిగడ్డ కూడా బాగా ఎర్రగా అయిపోయింది. ఇంకా ముందుగా వాటికి వేసేస్తున్నా. నేను పసుపు డబ్బా కడగాలనేసి కొంచెమే పసుపు పోసుకున్నా. ఇంకా ఉప్పు, ఇంకా కారం. గ్రీన్ చికెన్ వేసి కారం వేస్తున్నావా అంటే పచ్చిమిరకాయల బదులు కారం వేస్తున్నా. లేదంటే పచ్చిమిరకాయలే పుండుకూరలో పెట్టుకోవచ్చు. అట్లా కొంచెం ఇట్లా కొంచెం, అది కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 4 అట్లా వేసేసి చేసుకోవచ్చు. లేదంటే ఇట్లయినా వేసుకోవచ్చు. ఇట్లా చేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే వేసేసి కలిపేసి సిమ్లో పెట్టేసా. ఇట్లా ముక్క చిన్నగా ఉంటే గ్రీన్ చికెన్కి తొందరగా మగ్గిపోతుంది కదా, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. చిన్నగా ముక్కలు అయితేనే బాగా టేస్ట్. ఇంక ఇప్పుడైతే ఇదే ఇంకా సిమ్లో పెట్టి బాగా మగ్గించుకుందాము. ఇంకా మటన్ అయిపోయింది, చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చపాతీ గుండ్లు వేసేస్తా. పిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా గుండ్లు కూడా వేసేసి కాల్చేయడమే. ఇంకా చపాతీ కూడా దిక్కేసిన, చపాతీ కూడా కాల్చేస్తున్నా.
చపాతీ కూడా రెడీ. చపాతీలు అయితే ఇట్లనే కాల్చేస్తా. నూనె వేసి కొన్ని, నూనె లేకుండా కొన్ని. చపాతీలు అయితే మొత్తం ఇట్లానే కాల్చేస్తాను నేను. ఇంకా చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇక్కడ కాల్చేసి పెట్టేసినాను. ఇంకా ఇవతలు అయితే పుండుకూర కూడా వేసి ఉడకబెట్టేస్తున్నా. చికెన్ కూడా ఒకసారి అయితే కలిపేద్దాం. సిమ్లో పెట్టేసినా కదా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇంకా ఇట్లా సిమ్లో పెట్టించుకున్నామంటే ఇంకా నీరు అయితే ఉంది. ఇంకా ఈ నీరల్లో పోవాలి. అంతలోపల మనకి పుండుకూర కూడా ఉడికిపోతుంది. గ్రీన్ చికెన్కి నీళ్ళల్లో ఇట్లా నూనె బయటకు వచ్చేస్తే చికెన్ బాగా మగ్గిపోయినట్టే. ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. నేనైతే తక్కువనే వేసిన, ఎందుకంటే పుండుకూర పెట్టాలి కదా. తెలియని వాళ్ళు గ్రీన్ చికెన్ ఎట్లా చేస్తారో ఏమో, మాకు రాదు. పిల్లలు ఒకటే అడుగుతుంటారు కదా, తెలియని వాళ్ళు ఏమో తెలియదు నాకు రాదు అని అంటుంటారు. అట్లా ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు గ్రీన్ చికెన్ అంటే. పిల్లలకి నచ్చినవి చేసి పెడితేనే మనకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కడుపు నిండా తింటేనే మనకు సంతృప్తిని ఇస్తుంది. పిల్లలు తిన్న తర్వాతనే ఏదైనా కానీ. ఇప్పుడైతే ఇట్లా చేసేస్తున్నాను. ఇట్లా పుండుకూర ఉడకబెట్టి రేమనైనా రేమొచ్చు, లేదంటే మెత్తగా మిక్సీ పట్టి చేసుకున్నామంటే అదే గ్రీన్ చికెన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకుందాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇక నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తున్నా. నేను దాంట్లో కారం వేసేసిన కదా, అందుకని దీంట్లో పచ్చిమిర్చి అయితే ఏం వేయలేదు. కొద్దిగా ఉప్పు వేసేసి మూతేసి బాగా మెత్తగా ఉడికించుకుంటాను. అలాగే మిక్సీ కూడా పట్టేసిన మెత్తగా. చికెన్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా మగ్గబెట్టేసిన. ఇప్పుడైతే ముందుగా పట్టిన ఇదైతే బాగా చికెన్కి అయితే కలిపేలాగా కలిపేస్తాను. చికెన్కి అయితే పట్టేలాగా కలిపేస్తాను బాగా. కారం వేసినందుకు ఇట్లా ఉంది, లేదంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అప్పుడు గ్రీన్గా వచ్చేస్తుంది. ఇది కలిపేసిన ఒకసారి అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను. ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం. బాగా మగ్గబెట్టేసిన కదా, ఇట్లా వేసినామంటే పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు. మనం ఒకటి కారం వేసేసినామంటే ఇట్లా పుండుకూరలో బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే ఏం వేయలేదు, నూనెలో మగ్గబెట్టేసేసినాను. ఇంక ఇదైతే చిన్న పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించేస్తే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. వంటలన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి. మటన్ గ్రేవీ, అలాగే చికెన్ కర్రీ, అలాగే గ్రీన్ చికెన్ ఇట్లా ఫ్రై లాగా చేసేసినాను. ఇట్లయితే మా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు ఆదివారం స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.